మరి 300 మేము చేశాము, మేము కంప్లీట్ చేశాము, చాలా చక్కగా ఉంది అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇదే. మీ ప్రభుత్వంలో అసమర్థత్వం అంటే చాతకాని ప్రభుత్వం మీరే అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. పెమ్మసాని గారు ఎన్నో మాట్లాడినారు, నేను కేంద్ర మంత్రి అయిన తర్వాత మీకు శంకర విలాస్ తీసుకొని వస్తాను, అలాగే 3 వంతులు చేస్తానని చెప్పి ఒక్కసారి 3 వంతుల పరిస్థితి చూసి దాని తర్వాత మీరు శంకర విలాస్ బ్రిడ్జ్ ని కూడా ఈ విధంగా చెయ్యొద్దని కోరుకున్నాం. ఎందుకంటే తరతరాలుగా గుర్తుపెట్టుకునేది. మీకు దీని గురించి నాలెడ్జ్ లేక ప్రజల గురించి, ఎందుకంటే ఏది కట్టినా వీళ్ళకి ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరని చెప్పి ఈ రోజు ఇలా చేశారు. దయచేసి మిమ్మల్ని కోరుకుంటుంది ఒకటే, దీన్ని ఏ విధంగా చేశారో శంకర విలాస్ బ్రిడ్జ్ ని అలా చెయ్యొద్దు. అలాగే ఇప్పుడు కట్టబోతున్న నంది వెలుగు బ్రిడ్జ్ ని కూడా మీరు కుదించి కడుతున్నారు కాబట్టి దాన్ని కూడా అలా చేయొద్దని కోరుకుంటూ, మరి ఈ బ్రిడ్జ్ విషయంలో, ఇక్కడ నీళ్ల విషయంలో తరతరాలుగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఇంకొకటి ఆలోచన చేసి మీ ఇంజనీర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి, మేము సజెషన్ ఇస్తున్నాం, మీ ఇంజనీర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఏ విధంగా దీన్ని ఇచ్చేయచ్చో చూడాలని మీ కేంద్ర మంత్రి పెమ్మసాని గారిని, అలాగే మా అన్నయ్య అయిన నజీర్ అహ్మద్ గారిని కోరుకుంటున్నాను. జాగ్రత్త కాదు, ఇప్పుడు ముందుకెళ్ళి